మామూలు స్థాయి నుంచి పైకొచ్చారు, ఈ స్థాయి వరకు వచ్చారు. అంటే ఒక పేదరికం అని కాదు కానీ ఒక టిపికల్ చైల్డ్హుడ్ నుంచి ఈ స్థాయికి వచ్చారు. అసలు ఏంటి అసలు మీ జర్నీ ఒకసారి చెప్పండి నాకు. అఫ్కోర్స్ అంటే మన జనరేషన్ వాళ్ళు, ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా. కాకపోతే అంటే ఐ కమ్ ఫ్రమ్ ది స్మాల్ విలేజ్ కాదు తుమ్మలపేట అని, కలికిరి, చిత్తూరు డిస్ట్రిక్ట్ కలికిరి అని ఉంది కదా. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎక్స్-సీఎం మన్నాథ్ రెడ్డి గారు వాళ్ళ ఊరు. అక్కడి నుంచి ఒక 2 kilometers దూరంలో విలేజ్ ఒకటి, తుమ్మలపేట చిన్న విలేజ్ అనమాట. దట్స్ వేర్ ఐఎమ్ ఫ్రమ్. చిన్నప్పుడు అక్కడే చదివాను, 5th వరకు అక్కడే మా విలేజ్లోనే. చిన్న గుడిసె స్కూల్ అనమాట. అంటే రౌండ్గా ఉండి పైన కొట్టమంటారు చూడండి, ఆ టైప్లో ఉండే స్కూల్ అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నా 5th grade అయిపోయిన తర్వాత అక్కడ స్కూల్ ఒకటి కట్టారు తర్వాత. అప్పటిదాకా అది మా నాన్న టీచరు, కృష్ణారెడ్డి, లక్ష్మి మా అమ్మ, మా అమ్మ హౌస్ వైఫ్, నాకు సిస్టరు. విలేజ్లో అంటే ఎలా అంటే నీకు 5th grade అయిపోయేంత వరకు వీఆర్ సో ఐసోలేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. అంటే అక్కడ ప్రపంచం, ఆ చుట్టుపక్కల ఉండే బంధువులు, చిన్న చిన్న ఊర్లు అనేది తప్ప ఇట్ డెంట్ నో ఎ థింగ్. అసలు డిస్ట్రిక్ట్ దాటేది కాదు కదా, నీకు ఆ చుట్టుపక్కల ఊర్లు కూడా దాటిపోయింది లేదు. అసలు ఇంగ్లీష్ బస్సు విలేజ్కి లేదు, విలేజ్కి బస్సు లేదు. వీ హ్యావ్ టు వాక్, ఒక 2 kilometers నడిచి వెళ్తే కానీ కలికిరికి రావాలి బేసిక్గా బస్సు అంటే. కలికిరికి వస్తేనే బస్సు, హై స్కూల్ అయినా ఏదైనా కూడా అక్కడికి రావాలా. సో ఇన్ఫ్యాక్ట్ 5th వరకు ఒక నాన్న టీచర్ అయినా విలేజెస్లో ఆ రోజుల్లో ఉండే పల్లెల్లో చిన్న చిన్న విలేజెస్లో ఉండే టీచర్లకి ఏమాత్రం ఉంటుంది చెప్పండి ఎక్స్పోజర్ కూడా. సో ABCDs అనేది, ఒక ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అనేది కూడా ఒక అవేర్నెస్ కూడా లేదు అంత. ఇన్ఫ్యాక్ట్ 5th grade అయిపోయిన తర్వాత కలికిరిలో ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంగ్లీష్ని ABCDలు నేర్పిస్తున్నారంటే మా నాన్న అప్పుడు పంపిస్తే ఆ 5th, 6th మధ్యలో హాలిడేస్లో రోజు వెళ్ళి నేర్చుకొని వచ్చేవాళ్ళం అనమాట. దాట్ వాజ్ ద బేసిక్ టిపికల్ విలేజ్ దిస్ థింగ్ అండి. అంటే గోళీలు ఆడుకోవడం, బావుల్లో, చెరువుల్లో ఈతలు కొట్టడం, అంటే ఇంకా అది కేర్ ఫ్రీ లైఫ్ అనమాట. ద స్ట్రగుల్ అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంటైర్ ఫేజ్ అనేది నేను ఎప్పుడే కానీ స్ట్రగుల్ అనేది ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఆలోచిస్తే కూడా అబ్బా స్ట్రగుల్ అయ్యి వచ్చామనేది అంత సీన్ ఏం లేదు. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఈజ్ లైక్ చెట్ల మీదకి బావుల్లో దూకడం, ఇట్ వాజ్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ వరల్డ్. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తేనే అసలు మనమేనా చేసింది అనే టైప్లో. అండ్ ఆల్సో విలేజ్లో ఏమవుతుందంటే యూ హ్యావ్ వెరీ స్మాల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, రైట్? ఒక 5 మందో 10 మందో, నీ ఏజ్ వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు, చిన్న ఊరు కాబట్టి. సో వాళ్ళందరూ ఏం పనులు చేస్తారో ఆ పనులన్నీ నువ్వు చేస్తూ ఉంటావు. బేసికలీ యూ గో విత్ దమ్. ఇప్పుడు లైక్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి కట్టెలకి వెళ్ళేవాళ్ళు అనమాట, పక్కనున్న కొండలకి, గుట్టలకి. సో మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాళ్ళం, వెళ్ళి మనం కూడా కట్టెలు కొట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. ఇట్స్ ఎ టిపికల్ లైఫ్ 5th వరకు. 6th, 7th ఏమైందంటే ఇంకా కలికిరికి వెళ్ళాలి కదా, రోజు దూరం అవుద్ది కదా, 2 kilometers ఎవ్రీడే అనేసి మా అమ్మమ్మ మహల్ అని ఇంకో పక్కన వచ్చిన ఊరు ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ టౌన్లోనే ఒక రూమ్ తీసుకొని నాకు, మా ఇంకో కజిన్స్, మా అమ్మ వాళ్ళ అక్క పిల్లలిద్దరికీ కూడా రూమ్ ఒకటి తీసుకొని ఆమె 2 సంవత్సరాలు ఆమె మాకు చూసుకునేది. సో తర్వాత మళ్ళీ ఇంకా ఆమె కూడా ఏజ్ అయిపోతుంది, కష్టం అవుతుంది అనేసి మళ్ళీ 8th, 9th, 10th బ్యాక్ టు మై ప్లేస్. సో పల్లె నుంచి కలికిరికి రెగ్యులర్గా రోజు చెప్పాలంటే 3 trips వేసేవాడిని ఎవ్రీడే. సైకిల్ నడిచి సైకిల్ కూడా లేదు అసలు ఆ రోజుల్లో. మర్లీ మార్నింగ్ లేచి పాలు తీసుకెళ్ళేవాడిని అందరితో పాటు. అరౌండ్ 4 o'clock అట్లా తీసుకొని వెళ్ళేసేసి పాలు అక్కడ కాఫీ షాప్లో పోసేసేసి వెనక్కి రావడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళడం. స్కూల్ ఏమో ఒక పూట ఉండేది, మార్నింగ్ 7:45 నుంచి 12:30 దాకా ఉండేది. సో సెకండ్ ట్రిప్. దాని తర్వాత ట్యూషన్ ఏమో మా ట్యూషన్ మాస్టర్ తన గర్ల్స్ స్కూల్లో టీచర్ అనమాట. అతనికేమో డే అంతా స్కూల్ ఉండేది. సో ఈవినింగ్ 6 స్కూల్ వదిలేసిన తర్వాత కానీ ట్యూషన్ ఉండేది కాదు. సో మళ్ళీ ఆ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళేసేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒక ట్రిప్ వచ్చేవాళ్ళం. సో అట్లా ఒక 2-3 years అట్లా 3 trips వేసి ఆ రకంగా. అంటే ఇట్ వాజ్ అగైన్ కష్టంలాగా చెప్పుకోవడం కాదు కానీ కదా సంథింగ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్ అబౌట్ వెన్ యూ రియలీ లుక్ బ్యాక్. ఇట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఎన్వైరన్మెంట్. ఇది నుంచి వచ్చావు నువ్వు అనే టైప్లో. ఆ రకంగా ఇట్ వాస్ గుడ్. లైక్ ఆల్మోస్ట్ 10 to 12 kilometers లైక్ ఈజీగా ఎవ్రీడే కొద్దిగా నడుస్తూ. దట్ వాజ్ వన్ జర్నీ. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ చిన్న అన్న అనుకుంటా, చిన్నారాయణ రెడ్డి గారు, మదన్మోహన్ రెడ్డి గారు అని విష్ణు థియేటర్ ఓనరు మదన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు. ఆయన కొద్దిగా బాగా చదువుకున్న వ్యక్తి, ప్లస్ మా నాన్న అంటే కూడా బాగా ఇష్టం కొద్దిగా. వాళ్ళకి ఇంటికి హిందూ పేపర్ వచ్చేది. సో
సాయంత్రం పూట వెళ్ళి ఆ పేపర్ తీసుకొని కొద్దిగా ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ 8, 9 ఆ టైంలో లైక్ యూస్ టు కొద్దిగా పుష్ యువర్ సెల్ఫ్ టు లర్న్ సంథింగ్ అన్నట్టు. తెలుగు మీడియం 10th వరకు అయితే మాత్రం. టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే 10th ఐ కేమ్ స్కూల్ ఫస్ట్ ఇన్ కలికిరి. స్కూల్ ఫస్ట్ వచ్చిన తర్వాత సెకండ్కి నాకు చాలా గ్యాప్ మార్క్స్ కూడా ఉండడం వల్ల మా చిన్న అన్న ఒక అతను అనంతపూర్లో ఉండేవాడు, మా నాన్న ఫస్ట్ కజిన్ రాజగోపాల్ రెడ్డి అనేసి. మా చిన్న అన్న వచ్చినప్పుడు ఇట్లా అదే రోజు రిజల్ట్స్ వచ్చాయి. వస్తే అని అనగా నాన్నతో అన్న వీడు ఇక్కడ వద్దు అనంతపూర్ తీసుకెళ్ళి అక్కడ దగ్గర పెడదాం అంటే రాజగోపాల్ చిన్న వాళ్ళ ఓన్ సిస్టర్ అనంతపూర్లో ఉండేది మా అత్త. మా అత్తమ్మ ఇస్ మ్యారీడ్ టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సో వాళ్ళంతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చదువులు ఈ టైప్లో ఉన్నది. బేసిక్లీ దే యూస్ టు గెట్ ట్రాన్స్ఫర్ టు ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అని అక్కడ చెప్పి తర్వాత ఇంటర్మీడియట్ నేను అనంతపూర్కి వచ్చి అక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండి ఐ స్టడీడ్ ఇన్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనంతపూర్లో ఇంటర్మీడియట్ చేశాను. నాకు ఇది ఎంపీజీ. అక్కడ గాట్ ఓకే గుడ్ స్కోర్. దాని తర్వాత వెంట్ టు నెల్లూరు, డెడ్ మై వాకాడ్లో ఇంజనీరింగ్ చేశాను 1893 4 year మెకానికల్ ఇంజనీరింగ్ డిడ్ ఆల్ రైట్. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత దెన్ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ విత్ టోఫెల్ జిఆర్ఈ యూఎస్ వెళ్దాం అనే ఉద్దేశంతో. అప్పట్లో ఇంకా టాప్ అంటే ఆపర్చునిటీస్ కూడా ఏం లేదు. ఏదర్ నువ్వు టోఫెల్ జిఆర్ఈ రాసి అమెరికా వెళ్ళడం, లేకపోతే గేట్ రాసి ఇక్కడ ఎంటెక్ చేయడం, లేకపోతే ఏదో ఒక జాబ్ చూసుకోవడం. లెక్చరర్గాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితేనే ఒక ఎలక్ట్రిసిటీ బోర్డ్ అని, సివిల్ అయితేనే ఇంజనీర్ అని, ఈ టైప్లో ఏదో జాబ్ ఎత్తుక్కోవడం. దీస్ వర్ ద ఓన్లీ ఆపర్చునిటీస్, నథింగ్ బియాండ్ దాట్. తర్వాత రోట్ మై టోఫెల్ జిఆర్ఈ రాసిన తర్వాత అదేమైందంటే ఇయర్ 93లో ఏప్రిల్కి ఇంజనీరింగ్ అయిపోవాలి. సో 93 ఆగస్ట్కి యూఎస్ వెళ్దాం అనేది ఒరిజినల్ ప్లాన్. సో వెళ్ళాలి అంటే ఇప్పటిలాగా అంత ఈ డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాదు, అప్పుడంతా పేపర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టోఫెల్ జిఆర్ఈలు ఇవంతా కూడా. సో అప్పుడు సెప్టెంబర్లో టోఫెల్, డిసెంబర్లో జిఆర్ఈ రాస్తే నీకు రైట్ టైం స్కోర్లు వచ్చి అప్లికేషన్లు పెట్టి సో నువ్వు ఆగస్ట్ సెమిస్టర్కి వెళ్ళేదానికి రైట్ ప్లానింగ్ ఉంటుంది మామూలుగా. అలానే అనుకొని సెప్టెంబర్కి టోఫెల్ రాసేసాం, ఇట్ వాజ్ ఫైన్. జిఆర్ఈ డిసెంబర్ 92లో డిసెంబర్ 12th ఎప్పుడో ఉన్నది రాద్దాం అనుకున్నాము. కానీ డిసెంబర్ 6th 92లో బాబ్రీ మస్జిద్ని పడగొట్టేశారు ఆ టైంలో. సో కంట్రీ అంతా అల్లర్లు గొడవలు అంతా ఎక్కువైపోవడంతో ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు 3 to 4 months. అసలు టోఫెల్ జిఆర్ఈ అసలు ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఇంకా అనట్లేదు. సో వీ మిస్ ద టైం ఫ్రేమ్. సో తర్వాత ఇంజనీరింగ్ అయిపోతూనే ఐ డిసైడెడ్ ఇంకా నెక్స్ట్ ఏంటి అనే టైప్లో ఆలోచిస్తే దెన్ ఐ వెంట్ టు బెంగళూరు, స్టేడ్ దేర్ ఫర్ 1 year. అక్కడ పీజీడీసీఏ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ కోర్స్ ఒకటి యాప్టెక్ కంప్యూటర్స్ ఉండేది అప్పట్లో. యాప్టెక్ అండ్ నెట్ అని ఉండేవి. సో ఇక్కడ కోర్సు అక్కడ కోర్సు 2 కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేశాను. బికాజ్ ఎనీవే వేర్ దేర్ ఫర్ 1 year కాబట్టి. అప్పుడు జిఆర్ఈ టోఫెల్ మళ్ళీ రాసి అక్కడ కంప్యూటర్స్, అది కూడా ఒక రకంగా నా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే నీకు ఎప్పుడైతే నేను కంప్యూటర్ కోర్స్ అక్కడ చేశానో దెన్ నేను 94 ఆగస్ట్లో యూఎస్కి వెళ్తానే వెళ్ళిన వెంటనే స్విచ్ టు కంప్యూటర్ సైన్స్. బికాజ్ ఇక్కడ నేను ఈ కంప్యూటర్స్ చేశాను కాబట్టి ఆ 1 year బ్రేక్ వచ్చి చేయడం లేకుండా మేబీ ఐ వుడ్ హావ్ కంటిన్యూడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డే. సో అలా కాకుండా ఇలా దీనివల్ల సో అట్లా ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే కొద్దిగా లక్ ఫ్యాక్టర్ అనేది మేజర్గా ప్లే అయింది. ఇప్పుడు 10th అయిపోయినప్పుడు మా చిన్నాన్న కరెక్ట్గా ఆ రోజు అక్కడే ఉండడం, అలా సలహా ఇవ్వడం, లేకపోతే అక్కడే చదువుకుంటా మళ్ళీ అది వేరే జర్నీ ఉండేది. ఐ డోంట్ నో వేర్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ మీ. బట్ సేమ్ థింగ్ అట్లా యూఎస్ వెళ్ళే ముందు కూడా ఒక 1 year బ్రేక్ వచ్చి ఇక్కడ కంప్యూటర్ కోర్సులు చేయడము. సో ఐ స్విచ్ టు కంప్యూటర్ సైన్స్ ఇన్ మాస్టర్స్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విచిటా స్టేట్ యూనివర్సిటీ అని క్యాన్సస్లో చేశాను. దట్ వాజ్ 94-96. ఇంకా దాని తర్వాత వెంట సిలికాన్ వ్యాలీ. ఐటీ అంటే ఇంకా పీక్ అనేది అప్పుడే. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంఎస్ చేసేటప్పుడే దట్స్ వెన్ ద ఇంటర్నెట్ అనేది ఇంకా అప్పుడప్పుడే జస్ట్ స్టార్టెడ్ అనమాట. యూనివర్సిటీస్లో కొద్దిగా యాక్టివ్గా ఉండేది. యూనివర్సిటీ 94, 95, 96లో మా కంప్యూటర్స్ యూఎస్లో ఆఫీస్లో కాలేజెస్లో ఉండే నెట్వర్క్ వీటిని వాడుకుంటూ ఇంటర్నెట్కి యూ గాట్ ఇంట్రడ్యూస్ టు దాట్ అప్పుడే ఫస్ట్. దాని తర్వాత అప్పుడు ఇన్ఫ్యాక్ట్ యాహూ ఇట్లాంటి వెబ్సైట్స్ ఉన్నాడు. అప్పుడు గూగుల్ ఇవన్నీ ఏం లేదన్నమాట. గూగుల్, ఫేస్బుక్లు ఇవన్నీ అసలు ఆ ప్రపంచం కూడా లేదు. అమెజాన్ కూడా లేదు. అప్పుడు యాహూ, లైకోస్, అల్టావిస్టా అట్లా కొన్ని రకరకాల సెర్చ్ ఇంజిన్స్, ఈ చిన్న డైరెక్టరీ సర్వీసెస్ ఉండేవి అనమాట. యాహూకి అయితే ఐ స్టిల్ రిమెంబర్ ఈ పక్క వాళ్ళు బేసికలీ ఒక డివిజన్, ఒక 2 కాలమ్స్లో లింక్స్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఒక కొన్ని లింక్స్, ఇటు సైడ్ ఒక లింక్స్ అన్నట్టు. సో ఈ పక్క 2 ఆ పక్క 2 డైలీ కొత్త లింకులు 1-2 యాడ్ చేస్తూ వచ్చేవాళ్ళు. యూస్ టు ఫాలో దెమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. దట్స్ హౌ ఇంటర్నెట్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంటర్నెట్ అనమాట. నెట్స్కేప్ బ్రౌజర్ రావడం,
అండ్ సిన్స్ ఐ వాజ్ ఇన్ టు ఐటీ టీసీపీ ఆ నెట్వర్క్ వాటెవర్ ఆ ప్రోగ్రామింగ్ ఆ కాల్ దీంట్లోనే ఉండడం వల్ల క్యూరియాసిటీతో వీఆర్ కంప్లీట్లీ వెబ్సైట్లు బిల్డ్ చేయడం కాడి నుంచి అప్పటి నుంచి మొదలుపెట్టి బీన్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అనమాట. తర్వాత వెంట్ టు సిలికాన్ వ్యాలీ, గాట్ ఎ జాబ్ ఆఫర్ ఇన్ యాహూ యాజ్ వెల్ యాజ్ ఇన్ అనదర్ స్మాల్ కంపెనీ కాల్డ్ హూవేర్ అంటే డైరెక్టరీ కంపెనీస్, బేసిక్గా ఆన్లైన్ డైరెక్టరీ. ఇప్పుడు మనం ఒక ఫోన్ నెంబర్ వెళ్ళి కొట్టి ఎవరిది ఫోన్ నెంబర్ అంటే నీకు దాంట్లో అక్కడ ఎవరిదైనా వచ్చేది ప్లస్ పేరు కొట్టిన నంబర్లు వచ్చేసి బేసికల్ ఫోన్ నెంబర్స్ ఈమెయిల్స్ వీటన్నీ డైరెక్టరీ సర్వీసెస్. ఓకే. Yahoo was already a public company appudu, so usually people prefer startups so that like when they go public you make some money, stock options ee process la annattu. Went into that, when joined that company. I was there with that company for 2 years. Akkada mailcity.com ani oka free email service okati undi. Ante those were the days of like ippudu hotmail.com, rocketmail.com, mailcity.com ani free email services undeti appudu. హాట్మెయిల్.కామ్ని తర్వాత మైక్రోసాఫ్ట్ కొన్నది. రాకెట్మెయిల్.కామ్ని యాహూ కొని దాన్ని యాహూ మెయిల్గా మార్చింది, యాహూ.కామ్ అని. దీన్ని మెయిల్సిటీ.కామ్నేమో లైకోస్ అనే కంపెనీ కొని దాన్ని లైకోస్ మెయిల్గా మార్చింది. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది డెవలపర్స్ ఆఫ్ మెయిల్సిటీ.కామ్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ టీమ్ అనమాట అప్పట్లో, కోడింగ్లు దీంట్లో. దోస్ వర్ ద డేస్ లైక్ వెన్ యూ ఫస్ట్ గాట్ ఇంట్రడ్యూస్ టు అడ్వర్టైజింగ్ మార్కెట్స్, అడ్వర్టైజింగ్ సర్వర్స్. అప్పుడు నెట్ గ్రావిటీ అని ఒక యాడ్ సర్వరు, డబుల్ క్లిక్ అనే ఒక కంపెనీ టైప్లో ఉండేది. డబుల్ క్లిక్నే ఇప్పుడు గూగుల్ కొనేసి గూగుల్ అడ్వర్టైజింగ్ ఇంజిన్ అంతా కూడా ఇట్ రన్స్ అన్న దిస్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మోడల్ అనమాట. యాడ్ సర్వర్స్, యాడ్ క్లయింట్స్, టార్గెటింగ్ క్రైటీరియా, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్, ఆ ప్రోగ్రామింగ్ అదంతా కూడా ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ఇన్ 96-98 టైమ్ ఇట్ సెల్ఫ్, ది అర్లీ స్టేజెస్ ఆఫ్ ద ఇంటర్నెట్ యాక్చువల్లీ. సో అది అంతేకాకుండా అప్పుడు ఇంకా వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ హూవేర్ వాజ్ there's this guy called Steve Wesley అని ఒక అతను బిజినెస్ డెవలప్మెంట్లో ఉండేవాడు. He later joined eBay and went on to become state controller for California state. The politics లో he's very active. తర్వాత పొలిటికల్ he's right now a venture capitalist and all that. తర్వాత గవర్నర్గా కూడా కంటెస్ట్ చేసి, అంటే he went through the primary లెవెల్లోకి వెళ్ళాడు టాప్ పొజిషన్స్ కానీ, బట్ సో అట్లా లైక్ అండ్ హై ప్రొఫైల్ పర్సన్ నౌ ఇన్ డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇన్ US. సో అతను 2 years తర్వాత అప్పటికి ఇంకా పెళ్ళలేదు. సో అప్పుడంతా లైఫ్ అంతా యూనో దట్స్ వన్ లైక్ ఆ ఫేజ్ అంతా కూడా నువ్వు యూఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఇండియన్ ప్రపంచం. మన ఈ సినిమాలు ఇవంతా కూడా ఏమి ఉండేది కాదు. ఆ ఎంటైర్ పీరియడ్ నేను చెప్పినట్టు 94 నుంచి 2002 దాకా ఒక ప్రాబబ్లీ 2-3 తెలుగు సినిమాలు చూసింటాను. ఇన్ఫ్యాక్ట్ మేము ఎంఎస్ చదివేటప్పుడు ఒక ఇండియన్ టెంపుల్కి వెళ్ళాలంటే విచిటా నుంచి క్యాన్సస్ డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. బేసికలీ దట్స్ హౌ ఫార్ ఇట్ ఈస్. ఇండియన్ స్టోర్స్ ఏమన్నా అంటే అదేదో పాకిస్తానీ స్టోర్ ఒకటి ఉండేది అనమాట విచిటాలో. సో పాకిస్తానీ స్టోర్కి వెళ్ళడం ఆ టైప్లో అలా ఆ ఎక్స్పీరియన్స్ దట్స్ ఎ డిఫరెంట్ ఫేజ్. ఐ మీన్ లైక్ యూనో అండ్ నీ గోళ, నీ ఫుడ్, నీ రామాయణం అంతా ఎవడు గోళ ఆడబడుతూ ఉండేది. బట్ విచిటా వాజ్ నోన్, ఇట్స్ కాల్డ్ ఎయిర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే నీకు ఆల్మోస్ట్ ఎయిర్లైన్ కంపెనీస్ అన్నీ, బీ ఇట్ మిలిటరీ బేస్డ్ బోయింగ్ కానీ లేకపోతే రేతియాను, ఆల్ కైండ్స్ ఆఫ్ లాక్హీడ్ మార్టిన్, ఇట్లా ఎయిర్లైన్కి సంబంధించిన ఇండస్ట్రీకి అందరికీ కూడా హెడ్ క్వార్టర్స్ అక్కడ అనమాట. ఇంతకుముందు అక్కడ ఉండేది, ఇప్పుడు అందరూ స్ప్లిట్ అయ్యారు కానీ బట్ ఇట్స్ స్టిల్ కాల్డ్ ద ఎయిర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఒక చిన్న పల్లె బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడం వరకు, ఇక్కడ చదవడం వరకు డిఫరెన్సెస్ అన్నీ చూస్తుంటావు, అంతా ఓకే. కానీ బట్ ద మూమెంట్ యు ఆర్ పుట్ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్ లైక్ అమెరికా, లైక్ సి ఆ ఎక్స్పోజర్ వేరు, ఈ ఎక్స్పోజర్ వేరు. బికాజ్ వాళ్ళ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ మనం ఇక్కడ పెరిగిన వాతావరణం ఇదంతా కూడా. చిన్న అసలు ఫస్ట్ డేనే షాక్. బేసికలీ ఫస్ట్ కాలేజీకి వెళ్తానే ఫస్ట్ వెళ్ళి ఇక్కడ క్లాస్లో కూర్చొని ఉన్నాం. ప్రొఫెసర్ ఏదో వస్తాడని చెప్పి చూస్తుంటే కొద్దిసేపటి తర్వాత ఒక 50+ years అతను ఒక అతను వచ్చాడు. కొద్దిగా హెవీ బెల్ట్, కొద్దిగా పొడుగు ఉన్నాడు, లావుగా, అంత ఒక చేతిలో చిప్స్ ప్యాకెట్, ఇంకో చేతిలో కాఫీ కప్పు తీసుకొని లోపలికి వచ్చాడు. వెనకంటే 2 పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు. ఆయన ప్రొఫెసర్ ఏమనుకొని ఇండియన్ స్టూడెంట్స్, ఈ పాకిస్తానీ స్టూడెంట్స్ అందరం కలిసి ఇట్లా లేచి నిలబడ్డాం. అలా అది ఇది ఏదో మాట్లాడుతుంటే అండ్ మెల్లగా అటు ఇటు ఊగుతూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు సేమ్ చైర్లో. ఫస్ట్ అర్థం కాలేదు అసలు ఏంటనేసి. తర్వాత ప్రొఫెసర్ వచ్చాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, ఈయన పాటికి ఏమైనా చెప్తే అంటున్నాడు, కాఫీ తాగుతున్నాడు. కొద్దిసేపు తర్వాత ప్రొఫెసర్ పాటికి ఆయన చెప్పుకుంటున్నాడు, మధ్యలో ఏమైనా క్వశ్చన్లు వేస్తున్నాడు, అందరూ మాట్లాడి ఎవడో నడుస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత పిల్లలు ఎక్కువ సౌండ్ ఏదో చేస్తున్నారు, వెనక్కి తిరిగి అన్నాడు. అంటే
ఆ హోల్ ఎన్వైరన్మెంటే మనకు అర్థమయ్యేది కదా అసలు ఏం జరుగుతుంది. ఇట్లా మా క్లాసుల్లో మనకి ఇక్కడ క్లాసుల్లో ఏంటంటే టీచర్ అంటే భయపడతా కూర్చొని, భయపడకపోయినా అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్తో మనం ఈ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ లేకుండా కూర్చుంటాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత వీ గాట్ కంఫర్టబుల్ విత్ హిమ్. బట్ ఈజ్ అ గుడ్ స్టూడెంట్. మళ్ళీ క్వశ్చన్లు అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఈజ్ టాకింగ్ అంటే ఎక్స్ప్లెయినింగ్ అంతా కూడా హీస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక రోగ్ స్టూడెంట్ వచ్చి ఏదో చేస్తున్నాడు అన్నట్టు కూడా కాదు. బేసికలీ ఈ హ్యాబిట్స్ అర్థమయ్యేది కాదు. పోయిన తర్వాత బాబు వాట్ ఈస్ దిస్, అసలు ఏంది గోల అది. దెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో క్యాజువల్గా ఏంటి ఇదంతా అని అంటే ఏముంది దాంట్లో, వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్, నేను ఆకలేస్తుంది తింటున్నాను, సో దాంట్లో తప్పేముంది అన్న. అట్లా కాదు, నీకు అంటే చెప్పేటప్పుడు రెస్పెక్ట్, నో హీ కేమ్ హియర్ టు టీచ్ సంథింగ్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్డ్. ఐ ఆల్సో పెయిడ్ టు కమ్ హియర్. డబ్బులు కట్టి ఇక్కడ క్లాసులో కూర్చొని అది చెప్పింది నేర్చుకుంటున్నా, ఆకలేస్తుంది తినకపోతే ఏం చేయమంటావు అంటాడు. సో దిస్ నో వే దట్ యూ కెన్ కౌంటర్ దట్, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇట్స్ రైట్ రాంగ్ అనేది కాదు, కానీ హీఈస్ రైట్ ఫ్రమ్ హిజ్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం. అంటే దీని తర్వాత వెనకల పిల్లలు ఎవరంటే మా అమ్మాయి పిల్లలు, సో ఐమ్ బేబీ సిట్టింగ్ దమ్ అండ్ ఐ గెట్ సమ్ మనీ అనే టైప్లో ఈ టైప్లో మాట్లాడుతున్నాడు. బేబీ సిట్టింగ్ ఏంటి, క్లాసుల్లో పెట్టుకోవడం అంటే ఇట్స్ ఓకే, దేర్ ప్లేయింగ్ దేర్, సో వాట్ అని. అప్పుడు అర్థమైంది ఏంటంటే నువ్వు చూసే ఏది కూడా దెర్ ఇస్ నో సింగిల్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. దేర్ ఆర్ లైక్ ఎన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లుకింగ్ ద సేమ్ థింగ్. ఇట్స్ ఆల్ డిపెండ్ నీ ఎక్స్పోజర్ని బట్టి, నీ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి, నీ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు యూఎస్లో ఇన్ఫ్యాక్ట్ ద సేమ్గా ఈ మధ్యలో కొద్ది రోజులు మాట్లాడుతూ మ్యాన్ ఇండియాలో అసలు ఎలా ఉంటారు మీరు, ఎక్కడ చూసినా స్నేక్స్, మంకీస్, బఫెలోస్ ఉంటాయంట కదా, ఎక్కడ చూసినా అసలు హౌ డూ యూ గైజ్ లివ్ అని అడుగుతాడు. ఏమంటే వాళ్ళు ఎక్కడో నేషనల్ జియోగ్రఫిక్ వీడియోలు ఎక్కడో 2 వీడియోలు చూసుంటారు అబౌట్ స్నేక్స్ ఇన్ ఇండియా అండ్ మంకీస్. అంతకుమించి ఎక్స్పోజర్ ఉండదు. దట్ డజంట్ మీన్ దట్స్ ద ట్రూత్ హియర్. వీ నో హౌ మన ఎన్వైరాన్మెంట్ ఏంటి, మన గోల్ ఏంటో మనకు తెలుసు. సో ఇదే అది. సో ఇట్లా లైక్ ఇదే ద వే యూ లుక్ అట్ థింగ్స్ అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత దోస్ 2 years నా లైఫ్లో అంతవరకు నేర్చుకునేది నేర్చుకున్నాను. ఆ 2 years వల్ల ద ఎంటైర్ పర్స్పెక్టివ్ అనేది అంతా మొత్తం మారిపోద్ది. యూ లెర్న్, యూ బికమ్ దాని లెర్న్ పర్సన్ అనేది కాదు, కానీ యూ లెర్న్ సో మచ్ అబౌట్ లైఫ్, అబౌట్ పీపుల్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడన్నా నీకు ఇండియాకి యూఎస్కి పెద్ద, ఇండియాలో ఉన్న మనకి యూఎస్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఇది లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. పొద్దున్న సాయంత్రం మాట్లాడుతూనే ఉంటాం, ఈ ఛానల్స్ చూస్తూనే ఉంటాం, సినిమాలు చూస్తూనే ఉంటాం. బట్ ఆ రోజుల్లో అలా కాదు, యూఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్. నీకు ఇండియాకి కాల్ చేయాలంటే నీకు 2 నిమిషానికి $2, $2.50 ఈ టైప్లో పడేది. సో ఇట్స్ లైక్ చూసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో లైక్ యూఆర్ కంప్లీట్లీ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. సో యూ గెట్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో అట్లా దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్, స్లో బట్. అండ్ మీ లవ్ స్టోరీ ఏంటి? కాలిఫోర్నియాలో జాబ్ అయిపోయిన తర్వాత టు కైండ్ ఆఫ్ గో టు ద ఈస్ట్ కోస్ట్, అది వెస్ట్ కోస్ట్ కాలిఫోర్నియాలో ఉన్నాను కదా, సిలికాన్ వ్యాలీలో అని చెప్పేసి. సో న్యూయార్క్ కూడా చూద్దాం అటు సైడ్ అని చెప్పేసి అప్లైడ్ ఫర్ దిస్ కంపెనీ కాల్డ్ జూనో ఆన్లైన్ సర్వీసెస్, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ కంపెనీ కాల్డ్ డీఈషా. డీఈషా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది, మన ఫిల్మ్ నగర్కి వెళ్ళే దారిలో ఉంది బిల్డింగ్ ఒకటి. ఫైనాన్షియల్ హెడ్జ్ ఫండ్ కంపెనీ అది. దట్స్ ఫౌండెడ్ బై పర్సన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ కొలంబియా, డీఈషా అనే అతను. హెడ్జ్ ఫండ్లో వాళ్ళు కొద్దిగా డబుల్ PhDs ఇన్ మ్యాథ్, సైన్స్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి దే ట్రేడ్, ఏమంటారంటే కొద్దిగా టాప్ లెవెల్ ప్రోగ్రామింగ్ బేస్డ్ ట్రేడింగ్ అంతా చేస్తారనమాట. అండ్ దట్ కంపెనీ ఈజ్ ఇన్ టైమ్ స్క్వేర్, న్యూయార్క్. సో వాళ్ళు జూనో ఆన్లైన్ సర్వీసెస్ అనే కంపెనీ స్టార్ట్ చేసి ఇది అది కూడా ఒక ఫ్రీ ఈమెయిల్ సర్వీస్. బట్ ఎలా అంటే ఇప్పుడు హాట్మెయిల్, రాకెట్ మెయిల్ సిటీ వాడాలి అంటే యూ నీడ్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్ టు గెట్ ద ఈమెయిల్. ఇప్పుడు కూడా మనకి జీమెయిల్ వాడాలంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. జూనో ఆన్లైన్ సర్వీసెస్ ఏం చేసిందంటే ఇంటర్నెట్ లేని వాళ్ళకి కూడా ఫ్రీ ఈమెయిల్ సర్వీసెస్ అన్నట్టు కేమ్ అప్ విత్ సంథింగ్. అది ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు సెంట్రల్ మెయిల్ సర్వర్స్ ఉంటాయి, యూ హ్యావ్ ఇన్ వన్ ఆఫ్ ద లొకేషన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఈ క్లయింట్ సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ చేసి దాన్ని నువ్వు కంప్యూటర్లోనో ల్యాప్టాప్లోనో whatever ఇన్స్టాల్ చేస్తావు. సో దాంట్లో నీకు మెయిల్స్ అన్నీ టైప్ చేయడము, సెండ్, ఇది కంపోజ్ బటను, ఇవంతా అన్నీ ఉంటాయి బేసికలీ. చేసిన తర్వాత ఫైనల్లీ సెండ్ అన్నప్పుడు డైలప్ కనెక్షన్ ద్వారా నీకు ఇట్ విల్ కనెక్ట్ టు ద సెంట్రల్ సర్వర్స్, సెండ్ ఆల్ ది ఈమెయిల్స్. ఆ సర్వర్లో ఏమన్నా నీకు వచ్చిన ఈమెయిల్స్ ఏమన్నా అంటే అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ ఆల్సో ఎంబెడెడ్ ఇన్ టు ద మెయిల్ క్లయింట్. అది ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు, అడ్వర్టైజ్మెంట్ బేస్డ్. అది డౌన్లోడ్ చేసినప్పుడు దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని దీంట్లో యాడ్స్ ప్లే చేస్తుంటుంది. ఈ టైప్లో దట్ వాజ్ ద ఫ్రీ ఈమెయిల్ సర్వీసెస్. ఓకే. సో దెన్ ఐ కేమ్ టు దట్ కంపెనీ.
అక్కడ 98 నుంచి దట్ వాజ్ మై సెకండ్ అండ్ లాస్ట్ ఐటీ కంపెనీ. దట్ ఐ ఓన్లీ వర్క్ ఫర్ 2 కంపెనీస్, 3 అనుకోండి. అంటే ఎంఎస్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక సింబయోస్ లాజిక్ అనే కంపెనీలో చేశాను. ఫస్ట్ ఫుల్ టైమ్ జాబ్ చేసింది హూవేర్లో ఇన్ సిలికాన్ వ్యాలీ ఫర్ 2 years. And then the second and last IT job వచ్చి this is Juno Online Services which was part of DISHA. సో అక్కడ ఒక 8 years 2005 సెప్టెంబర్ దాకా ఉన్నాను. న్యూయార్క్లో జాబ్ చేసేటప్పుడు ఈ DISHA కంపెనీ ఆ జూనో ఆన్లైన్ సర్వీసెస్ ఇక్కడ హైదరాబాద్లో డివిజన్స్ పెట్టారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ సో అప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హియర్ ఇన్ జూనో ఆన్లైన్ సర్వీసెస్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 6 months ఇక్కడ పనిచేసాను, ఫ్యూ మంత్స్. అండ్ దట్ వాజ్ ఇన్ రాజ్భవన్ రోడ్లో, అది ఇప్పుడు HDFC బ్యాంక్ అనుకుంటా ఆ బిల్డింగ్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. రాజ్భవన్ రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది సమాజ్, ఆ బిల్డింగ్లో ఉండేది ఆఫీసు. సో అక్కడ ఐ యూస్ టు వర్క్. ఇప్పుడు ఐ యూస్ టు స్టే విత్ మై కజిన్ సిస్టర్ హియర్ అండ్ గో టు జాబ్ అండ్ కమ్ బ్యాక్ అనమాట. ఓకే ఓకే. అప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు లత, మై వైఫ్. సో దెన్ వీ స్పెండ్ సమ్ టైమ్ హియర్. షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ముంబై. పేరెంట్స్ ఏమో ఇక్కడే ఆంధ్ర, బట్ తను ఎల్ఎన్టీలో జనరల్ మేనేజర్ పనిచేసేవాడు. సో దే వెంట్ అండ్ సెటిల్ దేర్ ఇన్ ముంబై. ఇప్పుడు కూడా మా ఇన్లాస్ ఆర్ ఇన్ ముంబై ఓన్లీ. సో షీ వాజ్ అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యి దెన్ వీ స్పెండ్ సమ్ టైమ్ హియర్. సో దట్స్ హౌ అది స్టార్ట్ అయింది. దెన్ వీ గాట్ మ్యారీడ్. తను ఏం చేస్తుంటారు ఇప్పుడు? తను షీఈ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. షీ డిడ్ అన్ MBA in US, కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ బాంబే యూనివర్సిటీ, and then did an MBA in US. So now she works for Verizon and communications in a company. Till recently she was into fashion industry in New York City, worked for all kinds of fashion companies, but in the IT divisions only. Okay. So just recently moved to Verizon and all that. So that's how it is. నాన్న అమ్మ వస్తుంటారా? వచ్చేవాళ్ళు, ఇప్పుడు పోరా మాకు అమెరికా చాలని చెప్పి ఆపేసి. దే యూస్ టు కమ్ దేర్ రెగ్యులర్లీ బికాజ్ మై ఓన్లీ సిస్టర్ ఆల్సో లివ్స్ ఇన్ US. న్యూ జెర్సీలోనే ఉంటారు వాళ్ళు కూడా. సో పేరెంట్స్ యూస్ టు కమ్ దేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్. దే కేమ్ దే. దాని తర్వాత ఇంక ఏం చేయాలో వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా దే వర్ దేర్ యాక్చువల్లీ. దే నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ నౌ యాక్చువల్లీ. దే ఆర్ హ్యాపీ సెటిల్డ్. మీరు అసలు బిగినింగ్లో అసలు మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి ఫస్ట్ మీ చైల్డ్హుడ్ అప్పుడు? టీచర్ అవ్వడం వల్ల అంటే అప్పట్లో మా నాన్న తెలిసి 500, 600, 700 ఈ టైప్లో శాలరీస్, మేబీ 1200 ఆ టైప్లో. వీఆర్ ఆల్సో అంటే లిమిటెడ్ మీన్స్ ఉన్న మాకు పొలాలు కూడా ఉండేటివి. అంటే లైక్ చేన్లు ఉండేటివి, మడి ఉండేది, టమాటా పండించే వాళ్ళము. పల్లె నుంచి కలిగిరికి టమాటాలు తీసుకెళ్ళే వాళ్ళము. మా అమ్మ కూడా తీసుకొని వచ్చేది యాక్చువల్లీ. సో అట్లా అంటే లైక్ again typical families, right? So like everybody does it in the village. It's not like you're not the only guy who goes through all that phase. So atla it was okay. I mean like we were happy. I mean like inga ee paalu dintlo oka income undedi. So aa type lo it was fine. Again chaduvu kuda em untayi kharchulu cheppandi. Ippudu except a tuition chaduvulu tappa kharchulu tappa there's nothing else, right? Intermediate emo adi kuda government junior college. ఇంత అంత ఫస్ట్ స్పెండ్ చేయడం ఖర్చు పెట్టిందంటే నా ఇంజనీరింగ్ ఇక్కడ. దో నేను వాకాడు కాలేజ్ అయినా కూడా అప్పటికి ఇన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ ఈ కాన్సెప్ట్ లేవులేండి. ఆ రోజుల్లో మొత్తం డొనేషన్ కట్టి చేరేది, లేకపోతే ఇంత ఈజీగా ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేటివి కాదు. మొత్తం కూడా చాలా తక్కువ. మాకు ఎంటైర్ తిరుపతి SV యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, కడప KSRM కాలేజ్ ఒకటి, నెల్లూరులో వాకాడులో NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 3 కాలేజీలే మా 3 జిల్లాలకు కలిపి. సో దెర్ వాజ్ నో అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ. సో అప్పుడు దెర్ వాజ్ లిటిల్ కొద్ది స్మాల్ ఫీ ఉండేది, తక్కువ అదంత అంతా. బట్ ఐ థింక్ వీ వర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. మరి నేను ఇంజనీరింగ్కి వచ్చాక మై పేరెంట్స్ మూవ్డ్ ఫ్రమ్ విలేజ్ టు కలికిరి టౌన్కి మూవ్ అయ్యారు. నేను మళ్ళీ అమెరికాకి వెళ్ళిన తర్వాత 99లో మూవ్ దెమ్ టు మదనపల్లికి మూవ్ అయ్యారు. రైట్ వాళ్ళు అక్కడే ఉంటారు. సో అప్పట్లో ఇట్ వాజ్ ఓకే. ఐ మీన్ లైక్ లిమిటెడ్ మీన్స్ బట్ స్టిల్ ఇట్స్ నాట్ లైక్ మరీ ఏదో స్ట్రగ్లింగ్ అనే అంత ఇదైతే కాదు. ఇట్ వాజ్ ఫైన్. అండ్ మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి మీరు అక్కడ వెళ్ళేటప్పుడు యూఎస్కి వెళ్ళేటప్పుడు మాత్రం దట్ వాజ్ లైక్ ఆబ్వియస్లీ దట్ వాజ్ అ డిఫికల్ట్ డెసిషన్ ఆల్సో టు టేక్ బికాస్ నోబడీ నోస్. అంటే అసలు అక్కడికి వెళ్తే ఏంటి కన్ఫ్యూజన్. ప్లస్ ఇట్స్ నాట్ లైక్ ఐ నో టూ మెనీ పీపుల్ ఓవర్ దేర్. మై కజిన్, ఫస్ట్ కజిన్ ఆది అని చెప్పేసి ఒక 2 years ముందు వెళ్ళాడు అక్కడికి. హీ వాజ్ ఓకే. అంటే హీ స్టడీడ్ ఇన్ REC Calicut ఇక్కడ. సో దేవర్ లైక్ మా పెదనాన్న హీ వాజ్ ప్రెటీ గుడ్ అండ్ ఆల్. అంటే వెల్ ఆఫ్ అప్పటికే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈజ్ ఆఫ్ గుడ్ మీన్. అండ్ తను కజిన్ ఉన్నాడు కానీ బట్ స్టిల్ మనీ విషయంలో మాత్రం యూ రియలీ డోంట్ నో అంటే లైక్ ఎలా ఏంటనేసి. అప్పుడు మా కొత్తను
ద్వారకనాథ్ రెడ్డి అని మదనపల్లి ఉంటాడు, డాక్టర్ యాక్చువల్లీ. సో హీ హెల్ప్ మీ విత్ గెటింగ్ ఎ లోన్ ఆఫ్ 1.2 lakhs సంథింగ్ లైక్ దట్ ఫ్రమ్ ఎ బ్యాంక్ ఇన్ మదనపల్లి. అవి కూడా ఏంటంటే ప్రాపర్టీస్ అవి ఇవి ఏదో పెట్టి ఏదో చేసి అది తీసుకురావడం. అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ మై డాడ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ అండ్ ఆల్ దట్. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మా నాన్న రివర్స్ సైకాలజీ అనమాట, ఎందుకురా అమెరికా మనకి ఈడగోల, ఇంకా నీకు అంత కష్టంగా ఉంటే ఇంజనీరింగ్ ఉద్యోగం రాకపోతేనే నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, నువ్వు టీచర్గా సెటిల్ అయిపో అనే టైప్లో సలహాలు. యూ కాంట్ బ్లేమ్ దెమ్. ఐ మీన్ వాళ్ళకి తెలిసిన ప్రపంచంలో వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి, ఎందుకంటే దగ్గర ఉంటాడు చూడొచ్చు అనే టైప్లో కావచ్చు, లేకపోతే బయటకు వెళ్తే ఎక్కడ కష్టాలు ఎలా ఏం చేయగలరో తెలియదని కావచ్చు. సో అట్లా రకరకాల ఏదో వాటెవర్ అంతా సలహాలు అంతా లాస్ట్ మినిట్ దాకా ట్రై చేశాడు పాపం. ఇంకా తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకొచ్చి నాకు బ్రెయిన్ వాష్ చేపిద్దామని అవేమంతా చేశారు. కానీ బట్ ఫైనలీ లైక్ ఐ వెంట్ దే విత్ దట్ లోన్. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఫీజు ఫస్ట్ సెమిస్టర్కి కూడా సరిపోదని చెప్పి అక్కడికి వెళ్ళాక అర్థమైంది. అంతా గుడ్డిగా వెళ్ళిపోవాలని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఫైన్, లైక్ వి డిడ్ లైక్ ఫ్యూ పార్ట్ టైమ్ వర్క్స్. ఐ వర్క్డ్ అనే kind of కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లో పనిచేసేవాడిని క్యాంపస్లో. అర్లీ మార్నింగ్ 4-4:30కి వెళ్ళి ఆ కంప్యూటర్లు అన్నీ పనిచేస్తున్నాయి. అప్పుడు 385 485 ఉండేవి కంప్యూటర్స్. సో అవి పనిచేస్తున్నాయా లేదా, లేకపోతే ప్రింటర్లు పనిచేస్తున్నాయా లేదా అన్ని కనెక్ట్ చేయడాలు, చెక్ చేయడాలు, ఆన్ చేయడాలు. సో ఇవన్నీ సెంటర్ ల్యాబ్ ఓపెనింగ్ టైంకి ఇవన్నీ రెడీ చేసి పెట్టడం. తర్వాత వచ్చిన తర్వాత ఈ మేక్ ష్యూర్ లైక్ ఇట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ యూనివర్సిటీలో ఒక కంప్యూటర్ ల్యాబ్ బేసికలీ. ఎవ్రీబడి యూస్ టు కమ్ అండ్ యూస్ దెమ్ అండ్ ఆల్ దట్. సో అట్లా అప్పుడు ఇప్పటిలాగా ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు పెట్టుకునేది కూడా కాదు బేసిక్గా. సో వర్క్ దే ఫర్ సమ్ టైమ్. అండ్ యూజువల్గా యూఎస్లో ఏంటంటే నీకు ఇవి యూనివర్సిటీస్ చదివేటప్పుడు 2 semesters తర్వాత యూ కెన్ వర్క్, యూ కెన్ డూ ఆఫ్ క్యాంపస్ జాబ్స్. అంటే 9 months వరకు యూ కెన్ ఓన్లీ వర్క్ ఇన్ ద క్యాంపస్. ఇట్ కుడ్ బి ఎనీ జాబ్, ఏదైనా సరే. నువ్వు రెస్టారెంట్లో పనిచేయాలన్నా కూడా నువ్వు క్యాంపస్లోనే పనిచేయాలి, బయట పోదంటలేదు. సో 9 months తర్వాత యూ కెన్ వర్క్ అవుట్ సైడ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. నీవు ఉన్న కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అనుకో నువ్వు చదువుతున్నది, అదే ఫీల్డ్లో వెళ్ళి నువ్వు బయట ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. దట్స్ హౌ ఐ గాట్ ది స్టూడెంట్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి సింబయోస్ లాజిక్ అనే కంపెనీలో 9 months తర్వాత అక్కడ స్టార్ట్ చేసి ఐ వర్క్ దేర్ టిల్ ఎండ్ ఆఫ్ మై మాస్టర్స్. సో దెన్ ఆ పీరియడ్లో ఇంకా క్రెడిట్ కార్డులు అలవాటు అవుతాయి, స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ అని, చిన్న చిన్న లోన్స్ అని, అవన్నీ ఈ వర్క్స్ ఆ వర్క్స్. ఇట్స్ లైక్ ఇట్ వెంట్ ఆన్. ఐ మీన్ యూ స్టార్ట్ అక్యుములేటింగ్ డేటా ఆల్సో, రైట్? క్రెడిట్ కార్డ్ డెట్స్ అవి ఇవి ప్లస్ అవి అంతా. తర్వాత ఈ జాబ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత దెన్ యూ క్లియర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో దట్స్ హౌ బండి అలా స్టార్ట్ అయ్యి అలా అలా రావడం అంతే. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంటారు నాన్న? Of course he's happy. Of course, but still like ఆయన అడ్వైజులు ఆయన ఉంటాయి, బట్ of course చాలా హ్యాపీగా ఉంటాను. అంటే వాళ్ళ థింకింగ్ అంటే లైక్ ఎలా అంటే నీకు టిపికల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి ఆఫీస్ చూస్తాడు, ఇది రెంటా ఓనా అంటాడు. రెంట్ ఎందుకు కొనేసుకుంటే పోద్దిగా, కొనేదానికి అవసరం లేదు, ఫస్ట్ అంత పెట్టాల్సింది కూడా అంత ఈజీ కాదు, అట్లా కాదు కదా, నెల రెంట్ అంటే కష్టం కదా, ఇది కష్టం అది అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇట్ హ్యాస్ అంటే ఇంకా అక్కడనే వాళ్ళ ప్రపంచంలోనే ఉంటుంది, వాళ్ళ తెలిసిన సర్కిల్ అది ఇది. సో ఇట్స్ లైక్ ఈజ్ హ్యాపీ, నో డౌట్. అప్పులేం లేవు కదా, ఈ టైప్లో క్వశ్చన్లు ఉంటాయి, లేవు. అమ్మ టైగర్ అంటే మా అమ్మ అన్నట్టు జోక్గా అంటున్నాను కానీ షీఈ్ నైస్. అండ్ అమ్మ హౌస్ వైఫ్, షీఈ్ వెరీ హ్యాపీ. ప్రపంచం ఆమె కిట్టి పార్టీలు అలాగోవాలి అన్న మా అమ్మ వీళ్ళందరూ కూడా. మా నాన్న చిన్నప్పుడు చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్లో వచ్చాడు. అంటే మా నాన్నకి వాళ్ళ 3 అన్నదమ్ములు, పెద్ద నాన్నని వాళ్ళ పెద్ద మా కొత్తను అడాప్ట్ చేసుకున్నారు. సో హీస్ ఫైన్ డూయింగ్ ఓకే, అంటే స్టడీస్ మంచి చదువుకొని అప్పుడే పైకి వచ్చాడు. రెండో పెదనాన్నకి చదువు లేదు, పల్లెల్లోనే ఉండి ఇప్పుడు కూడా అక్కడే ఉంటాడు పాపం. మా నాన్న వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ అమ్మ, మా నాన్న ఒక ఐ థింక్ 6 years ఏజ్ లేకపోతే ఇంకా ముందు ఆ టైంలో చనిపోయింది, అప్పట్లో క్యాన్సర్ వచ్చి. సో మా తాత ఒక్కడు పెంచాడు ఇద్దరు. సో అట్లా మా నాన్న స్ట్రగ్లింగ్ ఫేస్ చూశాడు. కానీ చిన్నప్పుడు మా అమ్మ అట్లా కాదు, మా అమ్మ ద రివర్స్. ఏంటంటే వాళ్ళు 4 అక్కజల్లలో ప్లస్ ఒక బ్రదర్లు అందరికంటే చిన్నామన్నమాట. సో ఏంటంటే అప్పటి నుంచి టైగర్ అట్లా కాదు, ప్యాంపర్డ్ దిస్ థింగ్ ఆ టైంలో. బట్ నైస్, ఇట్స్ గుడ్. ఓకే ఓకే. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే ఏదర్ కొద్దిగా లక్, తర్వాత రైట్ ఎక్స్పీరియన్సెస్ అనేవి కంటిన్యూస్గా వస్తున్నాయి. దట్స్ లైక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అలా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ రైట్ టైంలో యూఎస్ వెళ్ళడము, ఇంటర్మీడియట్ ఇవన్నీ వచ్చిన బ్రేక్లు వచ్చినట్టు నాకు యూఎస్లో 2 jobs చేసేటప్పుడు కూడా ఈ జాబ్లో కైండ్ ఆఫ్ కొద్దిగా రకమైన హ్యాపీగా ఫీల్ అయ్యే అసోసియేషన్. ఇప్పుడు స్టీవ్ వెస్లీ అనే అతను ఒకటి హూవేర్లో పనిచేసినప్పుడు,
అలా నీకు డిఈషా జూనోకి వస్తే డిఈషాలో దో ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ వర్క్ విత్ హిమ్ డైరెక్ట్లీ, బట్ డిఈషాలో నుంచినే జెఫ్ బేజోస్ అమెజాన్ ఫౌండరు డిఈషాలో జాబ్ చేస్తూ అక్కడి నుంచి క్విట్ చేసి హీ స్టార్టెడ్ అమెజాన్. హీ యూస్ టు వర్క్ ఇన్ ద న్యూయార్క్ ఆఫీస్ వేర్ ఐ ఆల్సో వర్క్ లేటర్ అంటే అదే టైంలో కాకపోయినా తర్వాత జాయిన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇతను డిఈషా అనే అతను ఇంటర్నెట్ అప్పుడప్పుడే యూసేజ్ పెరుగుతూ ఉంది. అండ్ ఎక్కడ చూసిన పండిట్స్ వీళ్ళందరిలో డిస్కషన్ ఏంటంటే ఇంటర్నెట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద మ్యాన్ కైండ్, ఎలా హెల్ప్ చేస్తుంది, అలా చేస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంది, హ్యూమన్ ప్రాబ్లమ్స్ అంతా అనే టైప్లో రకరకాలుగా పాజిటివ్గా మాట్లాడుతుంటే తినుండుకొని వై నాట్ లెట్ స్టార్ట్ ఫ్యూ బిజినెసెస్ ఇన్ దట్ ఏరియా, మంచి మంచి బిజినెసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నా కంపెనీలో ఉండే సీనియర్ ఎంప్లాయీస్ అందరినీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ అందరినీ పిలిచి come up with business ideas, I'll put in money and you run the companies and we'll have some arrangement అనే టైప్లో రకరకాల వాళ్ళకి రకరకాల ఐడియాలు ఇచ్చారు. అప్పటికి ఇంకా ఈ కామర్స్ వాజ్ నాట్ దట్ పాపులర్, అప్పుడప్పుడే వస్తుంది అంతా. ఇంకా జనాలు సొల్యూషన్లు కూడా ఎలా ఉంటాయి, ఏం చేస్తుంది ఇంటర్నెట్ అంటే కూడా ఇంకా ఒక యూథోపియన్ ఫీల్డ్లోనే మంచి మంచి పనులు చేస్తుంది, జీవితంలో మార్చేస్తుంది ఈ టైప్లోనే తప్ప కమర్షియల్గాను బిజినెస్ మైండెడ్గాను ఆ థాట్ ప్రాసెస్లు ఇంకా రాలేదు యాజ్ ఫార్ ఎస్ ఇంటర్నెట్ వాజ్ కన్సర్న్. ఎందుకంటే అప్పుడు ఇంటర్నెట్ యూసేజే వాజ్ అరౌండ్ లెస్ దాన్, అంటే అమెరికాలోనే 5 to 10% కూడా లేదు పెనట్రేషన్, ఇంటర్నెట్ పెనట్రేషన్. అప్పుడు ఒక అతను వచ్చి ఇట్లా ఫ్రీ ఈమెయిల్ సర్వీస్ స్టార్ట్ చేద్దాము, పీపుల్ వితౌట్ ఇంటర్నెట్ లేని వాళ్ళకి కూడా, ఇంటర్నెట్ లేని వాళ్ళకి కూడా మనం ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీస్ ఇచ్చి ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేద్దామని అంటే హీ గాట్ ఎక్సైటెడ్. అంటే వీఆర్ యాక్చువల్లీ కనెక్టింగ్ పీపుల్ టు ద అంటే కమ్యూనికేషన్ పెంచుతున్నాం రైట్ నౌ. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్లో లేకపోతే మెయిల్ ఉత్తరాలు తప్ప వేరే మార్గం లేదు అప్పట్లో. సో నౌ యూఆర్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు గెట్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో వీఆర్ కనెక్టింగ్ ద వరల్డ్ అనే టైప్లో ఆయన ఎక్సైట్ అయ్యి లెట్స్ ఇన్వెస్ట్ మనీ అని జూనో ఆన్లైన్ సర్వీసెస్లో డబ్బులు పెట్టాడు. ఇంకొకటి వచ్చి ఆన్లైన్ బుక్స్ అమ్ముదామండి ఆన్లైన్లో అని అంటే దట్స్ నాట్ ఎన్ ఇన్నోవేటివ్ ఐడియా. ఎందుకంటే బుక్ స్టోర్స్ ఎక్కడ చూసినా ఉన్నాయి, యూఆర్ నాట్ యాక్చువల్లీ సాల్వింగ్ ఎనీ వన్స్ ప్రాబ్లమ్. దట్ లైక్ బార్డర్స్ కానీ బార్న్స్ అండ్ నోబెల్ కానీ ఈ కైండ్ ఆఫ్ బుక్ స్టోర్స్ ఆర్ లైక్ వీధికి ఒకటి లేకపోతే ఊరికి ఒకటి కంపల్సరీ ఉండేది యూఎస్ అంతా. సో యూఆర్ నాట్ యాక్చువల్లీ ఇంకో సొల్యూషన్ ఏదో తీసుకొచ్చి మ్యాన్ కైండ్కి హెల్ప్ చేద్దాం అనేటట్లు కాదు ఇది. సో ఈ వాజ్ అండ్ దట్ ఎక్సైటెడ్. సో బట్ లైక్ దెన్ లైక్ ఈ టాక్ టు హిమ్ అండ్ నేను ఐల్ గో స్టార్ట్ అని చెప్పి క్విట్ చేసి న్యూయార్క్ నుంచి సియాటిల్కి వెళ్ళి సియాటిల్లో అమెజాన్ స్టార్ట్ చేసి బుక్స్ షిప్ చేయడం మొదలుపెట్టి దట్ ఈస్ హౌ అమెజాన్. సో అమెజాన్ అసోసియేషన్ అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అమెజాన్కి మనం సినిమాలు అప్లోడ్ చేసి ఇట్స్ లైక్ సమ్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ సెడ్ లైక్ యూనో ఇట్స్ నైస్. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇంత బిజీ ఇక్కడ ఇది చేసి ఇన్ని చేస్తూ అక్కడ వెళ్తూ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తుంటారు మీరు? అది యా యూనో దట్ ఆ క్రెడిట్ అంతా కూడా ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు మై వైఫ్ లత. అంటే రైట్ నౌ ఇప్పుడు 1 month ఇక్కడ 1 month అక్కడ అని ఉన్నా కూడా బట్ మోర్ దాన్ దిస్ నేను జాబ్ చేస్తూ క్యాడ్ ఎంటర్టైన్మెంట్ నడిపేటప్పుడు దట్ ఈస్ వెన్ ద మేజర్ సాక్రిఫైస్ వాజ్. అంటే లిటరల్ ఐ యూస్ టు స్లీప్ 3 to 4 hours a day డ్యూరింగ్ ద వీక్ డేస్, ఎక్సెప్ట్ సాటర్డే సండే మళ్ళీ 10-12 hours పడుకొని నిద్రపోయేవాడిని. కానీ అంతా డే అంతా నీకు యూనో యువర్ ప్రిన్సిపల్ ఇంజనీర్ ఆ జాబు, తర్వాత నైట్ అయితే ఈవినింగ్ అయితేనే ఇంకా డివిడీలు పైరసీ కంట్రోల్ అని దీంట్లో ఫుల్ ఎలా అంటే అసలు ఒక ప్రపంచంలో ఉండేవాళ్ళం. షీఈ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఫ్రమ్ యూనో దట్ టైమ్ టిల్ నౌ. అండ్ ఆల్సో మై సన్ వాటి సగం పెంచడం అంతా కూడా ఆబ్వియస్లీ షీఈ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. మీ మీద ఒక చిన్న ఇది కూడా ఉంది ఇన్ మీడియాలో, మీరు మీ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా మీడియాలో నువ్వేదో అటాచ్ చేసేదో చెప్తున్నట్టుంది, అసలు అట్లా కాదు. కానీ ఉంది నాదు నీ పేరు నా పేరు చూసేవన్న అట్లా ఎవరున్నారంటే ఎవరు లేరు, నువ్వు నేను అట్లని కాదు. అంటే అలా చెప్తారు. ఇప్పుడు నేను ఐ థింక్ నీకు చెప్పాలంటే ఇప్పుడు నేను ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి, పక్క పార్ట్ ఆఫ్ కలికిరి మదనపల్లి, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ రాయలసీమ. రాయలసీమ నుంచి ఉన్న రెడ్డి రైట్. తానాలో ఏ కమ్యూనిటీ డామినేషన్ అందరికీ తెలుసు. నేను 8 years అక్కడ ఉండొచ్చు ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో. అన్లెస్ నాకు జనాలతో ఆ కంఫర్ట్ జోన్ లేకపోతే ఎలా ఉంటాను అక్కడ. ఒకటి ఇక్కడికి వస్తే పిఆర్పి పార్టీ చిరంజీవి గారి పార్టీ. సో దాంట్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. అన్లెస్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దెమ్ ఆల్సో. అంటే లైక్ ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ దట్ యూ లైక్, పీపుల్ వీఆర్ కంఫర్టబుల్ విత్. అసలు చెప్పాలంటే సగం మంది మన ఆఫీస్లో ఎవరు ఏంటో కూడా నాకు ఐ డోంట్ నో, తెలియని కూడా తెలియదు. ఐ డోంట్ ఈవెన్ కేర్. అంటే ఒకటి ఏంటంటే అది సామెత ఒకటి అంటారు చూడు,
నిద్రపోయే వాళ్ళని లేపచ్చు, నటించే వాళ్ళని లేపలేమంటారు. సో నిజం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇలా. అవును. ఏం చేసినా కూడా ఇక్కడికి బురద పూసి పెడదాం అనుకునే వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్ట్. అంటే నటించేవని ఎలా లేపుతావు చెప్పండి. ఓకే అని మనం పొలిటికల్ దానికి వెళ్ళే ముందు ఫైనల్గా మీరు లక్ని నమ్ముతారా, కష్టాన్ని నమ్ముతారా, రెండు నమ్ముతారా? కష్టం. లక్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపేర్డ్నెస్ మీట్స్ ఆపర్చునిటీ, అంతే. అలా డెఫినెట్లీ రెండు. లైక్ ఇప్పుడు ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది లక్గా మారుద్ది. నువ్వు ప్రిపేర్డ్గా లేనప్పుడు ఆపర్చునిటీ వచ్చినా వేస్ట్, నువ్వు ప్రిపేర్డ్గా ఉండి ఆపర్చునిటీ రాకపోయినా వేస్ట్, రైట్? సో ఇట్స్ లైక్ ప్రిపరేషన్ అనేది నీ చేతిలో ఉంటుంది. ఆపర్చునిటీ అనేది ఒక్కోసారి క్రియేట్ చేసుకోగలవు, ఒక్కోసారి దాని అంతకు అదే వస్తుంది. సో రెండు మీట్ అవ్వడం లక్. సో ఐ డెఫినెట్లీ ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే అది కాదు కదా. ఓకే ఓకే. అండ్ మీ సిద్ధాంతం ఏంటి? మీ లైఫ్ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి చిన్న పాన్ షాప్ నడుపుకునే వారు కూడా సిద్ధాంతాలు ఉండొచ్చు. దాంట్లో ఐ డోంట్ నో, ఐఎమ్ హ్యాపీ ద వే థింగ్స్ ఆర్. థింగ్స్ లైక్ దట్. అట్లేం లేదు. యు వర్క్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఐ మీన్ దట్, అంత మించి ఇంకేం లేదు. ఐ డోంట్ నో, మేబీ బికాజ్ చిన్నప్పటి నుంచి ఒక వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్లనో లేకపోతే మా నాన్న వర్కింగ్ స్టైల్ వల్లనో ఏమో తెలియదు, కానీ యూ హ్యావ్ టు ఆల్వేస్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. యూ ఆల్వేస్ హ్యావ్ టు రన్. పరిగెత్తి నువ్వేదో ప్రూవ్ చేస్తే కానీ కాదు అనే భయం అనేది అయితే అంటే టచ్ చేసిన ప్రతి దాంట్లోనే ఉంటుంది. విచ్ ఈజ్ వై నువ్వు అసలు పాలిటిక్స్లోకి వెళ్ళినా లేకపోతే ఇక్కడ దీంట్లోకి మొదలు పెట్టినా ఆల్వేస్ పరిగెత్తనమే. దట్స్ యూ కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. For more videos, please subscribe iDreams. Please subscribe iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.